హాయ్ ఫ్రెండ్స్. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనం చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో కల్కి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అలా కాకుండా ప్రభాస్ కూడా గొప్ప మనసున్న వ్యక్తిని, గొప్ప మహానుభావుడని, రాజవంశంలో పుట్టిన రాజు అని చెప్పుకోనవసరం లేదు. ప్రభాస్ నిత్య జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు, మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేరళలో జరిగిన విధ్వంసం, అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా దీని గురించి మనం చెప్పనవసరం లేదు. వయనాడులో జరిగిన విధ్వంసానికి వందల మంది ప్రజలు మరణించినవే కాకుండా వందల మందిలో సంఖ్యలు కూడా గాయపడ్డారు. 100 మంది చిన్నారులు చాలామంది కోల్పోయినట్టుగా కనిపిస్తుండేది. ఇక్కడ జరిగిన నష్టానికి కొంతమంది అయినా భర్తీ చేయాలని ఉద్దేశించి సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటురాలు కొంతమంది విరాళాలు ఇచ్చారు. వీళ్ళలో కేరళ ప్రభుత్వానికి అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రభాస్ కూడా విరామం ఇచ్చాడు. ఆ విరామం ఏంటంటే 1-2 కాదు, లక్షల్లో కాదు, 2 కోట్లకు విరామించినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. ప్రభాస్ ఇప్పటి నుంచి మరొక విషయంలో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని విషయం తెలిసింది. ప్రభాస్ నిత్య జీవితంలో జరిగిన కొంచెం మార్పుల గురించి కూడా ఈ మధ్యకాలంలో జరిగిన విషయం తెలిసింది. అదేంటంటే ప్రభాస్ ప్రతి ఏటా మాదాపూర్లో ఒక ప్రముఖ స్కూల్లో చదువుతున్న 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ సొంత ఖర్చుతో ఫీజు చెల్లిస్తున్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ప్రభాస్ స్నేహితులు, సన్నివేశాలు, కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ అనుకోకుండా ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. ఇంత సాయం చేస్తూ కూడా దాన్ని పబ్లిసిటీ చేసుకోకపోవడం ప్రభాస్ గొప్పతనం. రాజుకున్న లక్ష్యాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీన్ని చేసిన హృదయాన్ని అందుకుని ప్రకటించినట్లు ప్రభాస్ గురించి చెప్తున్నారు. ఇంత ఉండలేకపోతున్నారు. చాలామంది ప్రజలు ప్రభాస్ని రామయ్య, మహారాజవయ్య అంటూ ప్రభాస్ని కీర్తిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ క్రేజీ ఇంతకంతా కాదు, ఆకాశాన్ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఖండాలు దాటి ముందుకు దూసుకుపోతున్నాడు. కల్కి సినిమాతో ప్రభాస్ ఎంతోమంది వందలాది ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కేరళ జరిగిన సంఘటనలతో ప్రభాస్ ఇంకా దేవునిలాగా, ప్రభాస్ ఒక రాజుపుత్రుడని, రాజుకున్న గొప్ప లక్షణాలన్నీ ప్రభాస్లో ఉన్నాయని చెప్తున్నారు. ప్రభాస్ ఇంటికి వచ్చిన ప్రతి మనిషికి కూడా కడుపు నిండా ఆహారం పెడతాడని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా గొప్ప మనసు ఉన్నవారు ఉన్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం చెప్పనవసరం లేదు. ఎంతోమంది వందలాది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేసి తన గొప్ప విజయాన్ని తెచ్చుకున్నాడు. ఒక గొప్ప గుర్తింపును కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబు తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇలాగే చాలామంది సూపర్ స్టార్ హీరోలు కూడా మనకు ఎంతోమంది ఎన్నో సహాయాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ సినిమాలో చూపించే ప్రతిభలో కన్నా వాళ్ళు నిజ జీవితంలో చేసే ఎన్నో గొప్ప ముఖ్యమైన కారణాల వల్ల వాళ్ళు గుండెల్లో హర్తుకైనట్టుగా తెలుస్తుంది. ఇలాగ మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు చాలామంది ఉన్నారని ఇప్పటికే మనకు పలుమార్లు తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇందులో లేటెస్ట్గా మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ గొప్ప విజయంలో చేరుకుంటున్నారని మనకు తెలుస్తుంది. ప్రభాస్ ఎంతో దయగలడని, ఎంతో విద్వరూపు కలిగి ఉన్నాడని తెలుస్తుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.